హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com. ఈరోజు మనము డీజీసీఏ సిఏఆర్ 147 అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అదేవిధంగా యాసా 147 అంటే ఏందో కూడా చూద్దాం. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి. వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని, ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ సెక్షన్లో ఏఐసిటి ఎట్లనో ఈ విమానాల సెక్షన్ మొత్తానికి ఈ డీజీసీఏ అట్లా. వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, నామ్స్ డిక్లేర్ చేయటము, అదేవిధంగా లైసెన్స్లు ఇవ్వటం, ఇటువంటి పనులన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్టీఏ మనకి బండికి లైసెన్స్ ఎట్లా ఇస్తారో, విమానాన్ని తోలాలన్నా, విమానాన్ని మెయింటైన్ చేయాలన్నా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు మనకు లైసెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ లైసెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఈ డీజీసీఏ 147 లైసెన్స్ అంటే జనరల్గా ఈ యొక్క కోర్స్ పీరియడ్ ఎట్లా ఉంటుందంటే 2 years పాటు మనము నేర్చుకుంటాం. సబ్జెక్ట్ నేర్చుకోవడం అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటు మన మెకానిక్ ల్యాబ్స్లో, ఏవియానిక్స్ ల్యాబ్లో, అదేవిధంగా సిమ్యులేటర్స్లో కూడా మనం పనిచేస్తాం. సిమ్యులేటర్స్ అంటే ఇప్పుడు విమానం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ఎట్లా కరస్పాండెన్స్ చేసి మనం అక్కడికక్కడే ఎట్లా రెక్టిఫై చేయాలనేది కూడా మన కిందే కూడా ఆ యొక్క సేమ్ ఎన్విరాన్మెంట్ కల్పించి వీళ్ళు నేర్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్ టైప్ ఎయిర్ బస్తో ఉంది కాబట్టి జిఎంఆర్ వాళ్ళకి అలా చేస్తున్నారు. అదే యాసా 147 అంటే ఏంటంటే యూరోపియన్ సర్టిఫికేషన్ అథారిటీ అండి. ఇది యూరోపియన్ అథారిటీ ఆఫ్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే ట్రైన్ అవుతారో వాళ్ళకి యాసా 147 వస్తుంది అనమాట. ఈ యాసా 147 తీసుకుంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయచ్చు. డీజీసీఏ 147 నేర్చుకుంటేనేమో ఓన్లీ భారతదేశంలో వరకు మీరు పనిచేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, విదేశాలకు పోవడానికి అవకాశం లేదు. మనకు ఫీజులు కూడా వేరియేషన్ ఉంది కదా, అందుకని ఇది 16 లక్షలు అయిపోతుంది. అదేవిధంగా ఇదైతే 32 లక్షలు అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు మనం కంపారిటివ్, ఇప్పుడు మనకి మొత్తం ఈ యొక్క ఏమి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా లైసెన్సులు ఇచ్చేటువంటి వాళ్ళు మొత్తం 52 కాలేజీలు మొత్తం భారతదేశంలో ఉన్నాయి, స్కూల్స్ ఆర్ కాలేజెస్. వాటిల్లో అన్నిటిలో కల్లా జిఎంఆర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇట్ ఈస్ ఏ బెస్ట్ బ్రాండ్, బెస్ట్ పిఆర్ ఉంది వీళ్ళకి, బెస్ట్ నెట్వర్క్ ఉంది, వీళ్ళకి ఓన్ ఎంఆర్ఓ ఉంది. ఓకే, వీటన్నిటికి మించి ఇది 4 years కోర్సు. 2 సంవత్సరాల పాటు ఏమో మీరు కాలేజీలో వర్క్ చేస్తారు, 2 సంవత్సరాల పాటు ఎంఆర్ఓలో వర్క్ చేస్తారు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే క్రమంలో మీకు అక్కడ లాగ్ బుక్ అనేదాన్ని ఒకదాన్ని మెయింటైన్ చేస్తారనమాట. ఈ లాగ్ బుక్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో దట్ ఇండికేట్స్ ద ఎక్స్పీరియన్స్. మీరు 2 సంవత్సరాలు ఎంఆర్ఓ చేస్తే 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మీరు ఏదన్నా చిన్న స్కూల్స్లో పోయి చేరండి అనుకోండి, ఇప్పుడు ఈ 16 లక్షలు వాళ్ళు 8 లక్షలకే ఇస్తామంటారు. కానీ మీకు వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ లేనప్పుడు ఏదో ఒక ఎంఆర్ఓ ప్రాక్టీస్ చేయాలి కదా, ఎందుకంటే అది లైవ్ ప్రాక్టీస్. అప్పుడు వీళ్ళు 3 లక్షల నుంచి 4 లక్షలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఒక సంవత్సరానికి. 2 సంవత్సరాలు ఛార్జ్ చేస్తే 2 అయిపోతుంది. అదే 16 లక్షలు. కానీ ఒక బ్రాండ్తో చదవడం వల్ల మీకు గ్యారంటీగా జాబ్ అనేది దొరుకుతుంది. కన్ఫామ్గా దీంట్లో జాబ్ రాకుండా ఉండేటువంటి అవకాశం లేదు. ఇది డీజీసీఏ 147 అండ్ యాసా 147 ఉన్నటువంటి డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.